గిబ్లీ ఆర్ట్ ఎఫెక్ట్స్ తో వచ్చే ఫోటోస్ ని యూజ్ చేయకండి. అసలు ఎందుకు యూజ్ చేద్దాం అంటే మన మార్చ్ 25న చాట్ జీపీటీ ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. మనమే ఈ గిబ్లీ ఆర్ట్ ఎఫెక్ట్ లో ఫోటోస్ జనరేట్ చేసే విధంగా. ఈ GPT-4 సబ్స్క్రిప్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంకెన్ని ఫోటోస్ అని జనరేట్ చేసుకోవచ్చు ఈ గిబ్లీ ఆర్ట్ ఎఫెక్ట్ లో. అందరూ రీల్స్ చూస్తూనే ఉన్నారు. అందులో కొన్ని కొత్త స్టైల్స్ కూడా తీసుకొచ్చింది. పిక్చర్, కామిక్ బుక్, సైబర్ స్టైల్, ఇవన్నిటిలో ఈ గిబ్లీ ఆర్ట్ ఎక్కువ ట్రెండ్ అయింది. చాట్ జీపీటీ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ ఈ విషయాన్ని అబ్జర్వ్ చేశాడు. ప్రజలు విపరీతంగా ఫోటోస్ జనరేట్ చేస్తున్నారని. అప్పుడు అతను నెక్స్ట్ లో ఒక ట్వీట్ చేశాడు, మీరు చిల్ అవ్వండి, మా టీం వాళ్ళ కొంచెం స్లీప్ కావాలని. ఈ గిబ్లీ ఆర్ట్ వెనక ఒక గొప్ప జాపనీస్ ఆర్టిస్ట్ కథ ఉంది. 1985లో హయాయో మియాజాకి అనే ఒక జాపనీస్ ఆర్టిస్ట్ ఈ గిబ్లీ ఆర్ట్ స్టూడియోని ఫౌండ్ చేశాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి మాంగా యానిమేషన్స్ ని ఎక్కువ డ్రా చేసేవాడు, వాటిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. 1963లో టోయ్ యానిమేషన్స్ జాయిన్ అయ్యాడు. దీని తర్వాత చాలా కంపెనీస్ లో వర్క్ చేసి వరల్డ్ మాస్టర్ పీస్ థియేటర్ లో ఫ్యూచర్ బై కెనాన్ అనే టెలివిజన్ లో వర్క్ చేశాడు, టెలివిజన్ లో వచ్చే సిరీస్ కోసం. దీని తర్వాత అతని ఫస్ట్ ఫిలిం అయిన క్యాసిల్ ఆఫ్ క్యాస్గిరిలోని డైరెక్ట్ చేశాడు. స్పిరిటెడ్ అవే యానిమే గురించి అందరికి తెలుసు, దీని గురించి అందరు వినే ఉంటారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. 2016లో ఇతని దగ్గరికి కొందరు వచ్చి సేమ్ ఇప్పుడు ఈ గిబ్లీ ఆర్ట్ ఎఫెక్ట్ ఎలా అవుతుందో దీనిలాగానే ముందు ఇంకొకటి చూపించి ఆటోమేటిక్ దానికంటూ అదే చేస్తుంది, ఆర్టిస్ట్ వర్క్ ఈజీ అవుతుందని చూపించారు. అప్పుడు అతను ఈ విధంగా మాట్లాడాడు, ఫీలింగ్ డిస్గాస్టెడ్, మీరు ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది, ఈ విధంగా మీరు చేయొద్దని అన్నాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది, ఈ గిబ్లీ ఆర్ట్ ఎఫెక్ట్. కొందరి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము ఆ గిబ్లీ ఆర్ట్ ని కాపీ చేయడం లేదు, ఆ గిబ్లీ ఆర్ట్ ఒక స్టైల్ ని కాపీ చేస్తాం అంటున్నారు. కానీ స్టైల్ ని కాపీ చేసినా ఆ వర్క్ ని, ఆ ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేసినట్టే అవుతుంది. ఇది చేయడం కరెక్ట్ కాదు. కష్టపడి చేతితో చేసిన ఆర్ట్ ని ఇలా ఫ్యూ సెకండ్స్ లో చాట్ జీపీటీ తీసుకొచ్చి ఒక ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయడం చాలా తప్పు అని యాక్టివిస్టులు చేయొద్దు అంటున్నారు. ఇతనికి 3 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. ఇతని చేతి విద్యతో ఇవన్నీ గెలుచుకున్నాడు. ఇలాంటి గొప్ప ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ ని మనం ఫ్యూ సెకండ్స్ లో జనరేట్ చేసి అతన్ని ఇన్సల్ట్ చేయడం చాలా తప్పు. ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది, ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసే ఆర్టిస్ట్ యొక్క వర్క్ ని మనం ఈ విధంగా కొన్ని సెకండ్స్ లో వర్క్ చేసి ఇన్సల్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అతని ఎఫర్ట్స్ ని, అతని టైం ని, అతని ఆర్ట్ వర్క్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒక చిన్న ఆర్ట్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. రెస్పెక్ట్ ఆర్టిస్ట్, రెస్పెక్ట్ హిస్ వర్క్.